బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరి కలయికలో అనేకమైనటువంటి అంశాల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి డబ్బులను దండుకోవడానికే మూసీని ముందల పెట్టారంటూ జీవన్ రెడ్డి కేసీఆర్తో చర్చించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇక మూసీని అడ్డుకోవాలంటూ మూసీ ప్రక్షాళనపై ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటించాలంటూ జీవన్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, నిజంగా కేసీఆర్ అండ్ జీవన్ రెడ్డి దాదాపు 6 గంటల పాటు ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో డిస్కస్ చేసినటువంటి అంశాలపై ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి లీక్స్. కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇక మూసీని వదలొద్దు, మూసీపై ఖచ్చితంగా ఫైట్ చేయాలంటూ జీవన్ రెడ్డి కేసీఆర్కు సలహా ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. సో ఇందులో వాస్తవం ఎంత, ఏం జరిగింది? శ్రీశైలం సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జోరుగా కొనసాగుతుంది. నిన్నటికి నిన్న జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇతర నేతలు అంచర్లతో కలిసి ఆయన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కలవడం జరిగింది. కేసీఆర్ కలిసిన తర్వాత ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. లంచ్ మీటింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పలు కార్యక్రమాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు. దీనిలో భాగంగా మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన మీద నిధులను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాల్సిందే అంటూ జీవన్ రెడ్డి కేసీఆర్ మంతనాలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనము కాదు, ఆయన గ్రోత్ ఇంజన్ ఏంటి అంటే మూసీ ప్రక్షాళన. దీనికి అడ్డుకోవాల్సిందే, పేద ప్రజల పక్షాన నిల్చోవాల్సిందే, నిర్వాసితుల పక్షాన పోరాటం చేయాల్సిందే అని దిశానిర్దేశం చేసినట్టుగా డిస్కషన్ జరిగింది. దీనిలో భాగంగా ఒక పక్కా ప్లాన్ తోని రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా కొనసాగుతున్నాయి శ్రీశైలం. ఎందుకంటే తన పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో జరగబోయేటువంటి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి దానిలో జీవన్ రెడ్డి సైతం తన అంశాలు దాదాపు 2-3 వేల మందితోని గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇదంతా కూడా చర్చ జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ పనితీరుపై పలు అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ఎండగడదాం అనేటువంటి కోణంలో అయితే దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించి అనేక మార్లు ఇట్లా అసెంబ్లీ కావచ్చు, లేకపోతే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు కావచ్చు, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు కూడా చాలాసార్లు కామెంట్స్ చేశారు, విమర్శలు చేసినటువంటి ప్రయత్నం. అంటే ఇప్పుడు నేరుగా జీవన్ రెడ్డి కేసీఆర్ తోటి ఈ మూసీ ప్రక్షాళన అంశాన్ని తెర మీద తీసుకురావడం వెనుక అంటే ఏం జరగబోతుంది అనుకోవచ్చు చంద్రశేఖర్? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గత కొంతకాలం నుంచి ఇటు పతాక శీర్షికలు అలాగే అసెంబ్లీ వేదికగా అంశాల మీద చర్చ జోరుగా సాగుతుంది. దీనిలో భాగంగా మూసీ ప్రక్షాళన ఆపేది లేదు, సుందరీకరణ దిశగా వెళ్తాము, మేము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఒకవైపు హరీష్, కేటీఆర్ లాంటి వాళ్ళు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. చాలా మంది నిర్వాసితులు అవుతున్నారు, రోడ్డు మీద పడేసి మీరు సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి కోణంలో ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి చర్చ నేపథ్యం సైతం అదే విధంగా ఇండికేట్ చేస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, నిజంగా మూసీ ప్రక్షాళన కొరకే ముందుకు కదులుతున్నారా, మరి పేద ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు, వారి మాట ఏంటి, వారికి ఆశ్రయం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది, నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి కోణంలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. రైట్ చంద్రశేఖర్ అండి, దాంతో పాటు ఈ నెల 20న జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ కాబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. అంటే ఎంతమంది అభిమానులతో మరి జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ కాబోతున్నారు? గతంలో ప్లీనరీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీలో మరి ఈ జాయినింగ్ ఉండే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది. అంటే ప్లీనరీలో ఉండబోతుందా, లేకపోతే ఇండివిజువల్గానే మరి ఈయన జాయినింగ్ ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ శ్రీశైలం, మనం అనుకున్నట్టుగానే గత నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డి తాను త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్యమైనటువంటి నేతలు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. వెళ్లిన క్రమంలోనే దాదాపు 3-4 వేల మంది కార్యకర్తలు, నేతలు కేసీఆర్ పిలుపు మేరకి ఆయనతో
జాయిన్ కావడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి. అక్కడ జీవన్ రెడ్డి నివాస గృహంలో సైతం కిక్కిరిసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానిలో భాగంగా నెక్స్ట్ డేనే ఫామ్ హౌస్ లో ఆయన కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో కలవడం జరిగింది. దీనిలో భాగంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిపారు. ప్లీనరీ ఈ నెల 27వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అదే సమయంలో జీవన్ రెడ్డి జాయిన్ అయితే ఎలా ఉంటది అనేటువంటి కోణంలో చర్చ జరిగింది. మరొక అంశం ఏంటంటే ఈ నెల 20వ తేదీన కరీంనగర్ అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన సొంత ఇలాకాలో జీవన్ రెడ్డి తనమైనటువంటి ముఖ్య అంశాలు 3 నుంచి 5,000 మంది కార్యకర్తలు ముఖ్యమైనటువంటి ఫాలోవర్లతో కలిసి గులాబీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. దానిలో భాగంగా ఆ నేతలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే, పలు నేతలందరూ కూడా గ్రౌండ్ ఎట్లా ఉంటే బాగుంటది, ఎక్కడ ఉంటే బాగుంటది అనేటువంటి కోణంలో జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల మైదానం, అలాగే గీతా విద్యాలయం మైదానము, పలు మైదానాలని పరిశీలించడం జరిగింది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి స్వయంగా కేసీఆర్ పాల్గొంటారు. పలు అంశాల మీద ఆయన ప్రసంగించనున్నారు. దీనిపైన జీవన్ రెడ్డి సైతం ఆ గులాబీ కండువా అప్పుడే కప్పుకోవడానికి ముహూర్తం సిద్ధమైనటువంటి పరిస్థితి చర్చకు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇద్దరు కలిసిన భేటీలో మూసీ సుందరీకరణ పేరుతో ఇక రేవంత్ రెడ్డి కోట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసము ఇక తన గ్రోత్ కోసమే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుని తెరమీసి తీసుకొచ్చారనేటువంటి ఒక అంశాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్తో చెప్పినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మూసీని అడ్డుకోవాల్సిందే, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందంటూ కూడా కేసీఆర్తో జీవన్ రెడ్డి ఇక అనేక అంశాల గురించి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ చూద్దాం జీవన్ రెడ్డి చెప్పినటువంటి సమాచారంతో కేసీఆర్ ఎంతవరకు మూసీ బాధితుల పక్షాన నిలబడతారు, ఎంతవరకు మూసీ పక్షాలని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారు, భవిష్యత్తులో మూసీపై రాజకీయం ముదరబోతుందా, మూసీపై రాజకీయం వేడెక్కబోతుందా, ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.